దాదాపు ఒక 15 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం సార్. 19 మంది ఇంకా 15 మంది 15 మంది ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు సార్. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటారు సార్. అది ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్. ఇట్లా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మనోహరాబాద్ మండలం గౌతాజీగూడ గ్రామంలో కుల బహిష్కరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ప్రజలందరికీ సమాన న్యాయం సామరస్యం చాలా అవసరం. కలెక్టర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి ఇష్టమైన ఏ వృత్తినైనా చేపట్టవచ్చు అని అన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సమానమనే భావనతో కలిసికట్టుగా ఉండాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు భంగం కలిగించే వారికి తప్పక శిక్ష పడుతుందని, మనమందరం రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉండాలని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఆ కుటుంబం ఎంతో బాధను అనుభవిస్తుందని, వీటన్నింటినీ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామంలో ఎస్సీ కులముకు చెందిన వృత్తి డప్పు కొట్టలేదని, కుల బహిష్కరణ చేసి వస్తువులు ఇవ్వకుండా త్రాగునీరు, రేషన్, కిరాణా, మనస్సు విప్పి మాట్లాడడం ఇటువంటి విషయాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పరంగా ఎస్సీ ఎస్టీ చట్టంపై సత్వరమే ప్రజలకు అవగాహన కల్పించి సామరస్యంగా అన్ని చక్కబడే ఏర్పాటు చేశామన్నారు. కూడా వదిలిపెట్టకుండా తొందరగా ఛార్జ్షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం సార్. మా ఎస్ఐకి కానీ మా సిఐకి డిఎస్పీ గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సార్. తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా, ఇట్లాంటివి జరగడం తప్ప కాదా మీరు నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మీలోంచి మార్పు రావాలా. ఎప్పుడు ఒకసారి పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటారు, కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువైతే ఆ ఊరు నిర్వహించడం జరుగుతుంది సార్. ఓన్లీ అవగాహన సదస్సు సార్. ఎందుకంటే మన ఏరియాలో కూడా చాలా విలేజెస్లో ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని కులం నుంచి బహిష్కరించడం, లేకుంటే ఊరంతా వాళ్ళతో మాట్లాడకపోవటం, వాళ్ళకి ఏమి ఫెసిలిటీ ఏమి కూడా అరేంజ్ చేయకపోవటం అన్నీ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ విలేజ్లో కూడా దాదాపు ఒక 15-20 రోజుల క్రితము ఒక ఫ్యామిలీ సార్, వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బుకు కొట్టడానికి పిలిస్తే రావట్లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక 23 మందితోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్. అట్లా మొక్కు మాటి సార్ మాకు మీ తప్పు తెలుసుకుంటే సార్ తప్పైందని చెప్తున్నాం కదా సార్. ఓకే, ఇప్పుడు మన క్లియర్గా మీరు ఎన్ని చెప్పినా చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. అందరి మీద పనిచేస్తుంది. అది ఎవరు తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం, అది మాత్రం గ్యారెంటీ చెప్తాను. వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఉంటుంది, ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది. మేము వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టాం. వాళ్ళకు రక్షణ కల్పిస్తా సార్. నాకు ఒక కొడుకు ఒక బిడ్డే. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, వాళ్ళు అసలు ఆ మనిషితో మాట్లాడరు, ఎవరు వాళ్ళ తల్లి చూడరు, వాళ్ళు షాపు పోతే వాళ్ళకి సామాన్ అమ్మరు, ఇవన్నీ జరుగుతాయి. అవి మాత్రం ఏది కూడా కృష్ణని అడగండి, ఇస్తాం. మేము ఇవ్వమని కాదు, తాత ముత్తాతల నుంచి ఉన్నాం సార్. ఉంటే మరి ఎందుకైంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. మొన్న పొరపాటు జరిగింది సార్, తప్పైంది క్షమించమని కాలు మొక్తామంటే. ఇప్పుడు నమ్మకం కదా కలగాల, మీరు వాళ్ళ జోలికి పోదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా నిజంగా తప్పు చేస్తే మాకు చెప్పండి వచ్చి. ఫోర్ విలేజెస్లో కూడా మేము చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ బీసీ కమ్యూనిటీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ని కూడా ఇట్లా ఊరు బహిష్కరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర. మేము చూస్తే ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు పెదరాయుడు అనేసి ఒక మూవీ వస్తుండే. సో దాంట్లో పెదరాయుడు మూవీలో అట్లా చెప్తుండే. సో వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళకు కూడా ఇట్లనే అవుతుంది అనేసి మేము సిటీల్లో ఉండేటప్పుడు అనుకుంటుంటాం. అసలు నిజంగా ఇట్లా ఎక్కడన్నా జరుగుతాయా అనేసి. సో ఆ సినిమా వచ్చి కూడా 20-25 ఏళ్ళు అవుతా ఉంది. సో ఆ సినిమా కూడా ఎప్పుడో పాతకాలంలో జరిగిన సినిమా అది. సో అది ఇంకా కూడా ఇక్కడ మన ఊర్లో జరుగుతుంది అని చూడడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. సో ఇదేదో మీ అందరినీ భయపెట్టాలనేసో, సో ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేయాలనేసో ఈ అవగాహన సదస్సు మేము పెట్టలేదు. సో ఇది మీ ఊర్లో పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మళ్ళీ మన జిల్లాలో ఎక్కడ కూడా జరగొద్దు అనేసి కూడా వాళ్ళకి ఏదైతే వృత్తి ఇష్టం ఉంటుందో ఆ వృత్తిలోనే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. మనం ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా మీరు ఇదే వృత్తి చేయాలా, మీరు ఇదే కులంలో పుట్టినారు కాబట్టి ఇదే వృత్తి చేయాలి, చేయకపోతే మీ మీద జరిమానా వేస్తాం అనేది ఎక్కడ కూడా జరగదు. సో అది ఒకసారి దయచేసి అందరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానం రాయడం అయితే ఇట్లాంటి అంతా కూడా మనకి ఒక చట్టం ఉంది. సర్పంచ్ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం? సో అది ఒక చట్టం ఉంది. ఒక రోడ్ వేయాలన్నా కానీ ఏమన్నా వేయాలా కానీ
గ్రామ సభ తీర్మానం పెట్టుకొని ఈ ఊరు నుంచి ఇక్కడ వరకు రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైన్, ఒక వ్యవస్థ మనకు ఒక ఆధారం ఉండాలనేసి ఒక సర్పంచ్ వ్యవస్థ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అన్నా కానివ్వండి, ఏ చెరువు అన్నా కానివ్వండి, లేకపోతే ఏ షాప్ అన్నా కానివ్వండి, పబ్లిక్ యూటిలిటీస్. సో కానివ్వండి, సో ఇప్పుడు టీ షాప్లో ఈ గ్లాస్ అయితే నువ్వు తాగు, నువ్వైతే ఈ గ్లాస్ తాగు, అట్లాంటివి కూడా మీరు చేసినారని కాదు, ఇంతకుముందు వేరే వేరే సంఘటనలలో వేరే రాష్ట్రాలలో కూడా అట్లా జరిగినాయి. కాబట్టి మన దగ్గర జరగొద్దని ముందు జాగ్రత్తగా చెప్తా ఉన్నాను నేను. సో అటువంటి ఏవి కూడా పబ్లిక్ అందరికీ కూడా సమానంగా, మనం ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక చీరల వ్యాపారమో ఏదో ఒకటి చేస్తున్నాం, అందరు కలిసి కొంటేనే మన వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వరి పండిస్తూ ఉన్నాం, ఆ వరి కంపల్సరీ మేము ఈ క్యాస్ట్ వాళ్ళకే అమ్ముతాం, వేరే వాళ్ళకి అమ్మమంటే నడవదు. సో మనం అంతా పోయి ప్యాడీ పర్చేస్ సెంటర్లో ప్రభుత్వానికి అమ్ముతూ ఉన్నాం. ప్రభుత్వం అక్కడ నుంచి అంతా బీదోళ్ళకి వీళ్ళకి అందరికీ పంచుతుంది. సో అది వీళ్ళకే పంచాలా, వేరే వాళ్ళకి పంచొద్దు అంటే కాదు, అందరికీ నుంచి మనకి కూడా రిటర్న్గా డబ్బులు అనేటివి మనకి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!